హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. ఈ వీడియోలో మేము మోపీదేవి గుడికి వెళ్ళామండి. మోపీదేవి నాకు ఒక మొక్కు ఉందనమాట, మొక్కు తీర్చుకోవడానికి. మేము హైదరాబాద్ నుంచి భీమవరం రావడానికి రీజన్ కూడా చాలా మొక్కులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చాలి అని చెప్పేసి మేము ఇంకా ఉగాది అంతా కలిసి వచ్చింది, హాలిడేస్ ఉన్నాయని వచ్చాము. సో ఈ వీడియోలో మొత్తం ఆ విశేషాలు అన్నీ చెప్తాను, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగ్ ఇంకా టెంపుల్కి వెళ్దాము అని చెప్పి లేచి రెడీ అవుతున్నాము. ఒక పక్క నేను రెడీ అవుతుంటే ఒక పక్కన మా హస్బెండ్ ఆల్రెడీ రెడీ అయిపోయి ఇంకా వేదాన్ని కూడా రెడీ చేస్తున్నారు. అంటే వాడిని తెల్లవారుజామునే లేపి స్నానం అవన్నీ చేయించేసాము. ఇంకా రెడీ చేసిన తర్వాత నేనైతే కొంచెం మిల్క్ పట్టిద్దాము, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, వాడు వీక్ అవుతాడు, అలా కొంచెం మిల్క్ అది పట్టిస్తే బాగుంటుంది కదా ఇన్ కేస్ కార్లో పడుకున్నా కూడా అని చెప్పేసి స్టార్ట్ చేస్తే అసలు ఆ మిల్క్ తాగడు, నార్మల్గా ఏదైనా పెట్టినానే తినడు. ఇంకా నేను మళ్ళీ స్టోరీస్ చెప్పడం, ఏదో ఒకటి చెప్పడం, డైవర్ట్ చేయడం, ఇంకేదో ఒకటి చేయాలి కదా వాళ్ళు తినాలి తాగాలి అంటే, అలా చేస్తూ ఉన్నాను. ఈ లోపైతే మా హస్బెండ్ మాకు ఇంటి ఎదురుగానే జిల్లేడు పూల చెట్లు ఉన్నాయండి, సుబ్రహ్మణ్యం స్వామికి పట్టుకెళ్దాము అని చెప్పేసి జిల్లేడు పూలు కోస్తున్నారనమాట. అవన్నీ జిల్లేడు పూలు చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కోసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యామండి, బికాజ్ జర్నీ వచ్చేసి ఒక 2.5 hours ఉంటుంది అని. మీకు మోపీదేవి అంటే ఐడియా ఉందా? ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, అంటే మోపీదేవి అనే విలేజ్లో ఉంటుందన్నమాట. ఇది మచిలీపట్నం, మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అండ్ విజయవాడ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా నాది మొక్కు అండి. నేను బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను మోపీదేవి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేశాను. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా హస్బెండ్తో కలిసి వస్తానని మొక్కున్నాను, బట్ అది కొంచెం లేట్ అయింది. ఇప్పుడు హస్బెండ్తో పాటు వేదాతో కలిసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా కార్ బయట చూసారా, మీకు ఒక వైట్ కలర్ ప్యాకెట్ కనిపిస్తుంది, అది ఏంటి అంటే పాలండి, ఆవు పాలు. మేము యాక్చువల్గా మోపీదేవి సండే ప్లాన్ చేసుకున్నాము. ఆ ముందు రోజు సాటర్డే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో రెంట్కుండే ఆమె మాకు నార్మల్గా ఆవు పాలు తెచ్చి ఇచ్చారనమాట, జస్ట్ మమ్మల్ని వాడుకోమని. బట్ మేము అనుకున్నాము కదా మంచిది కదా, సో సుబ్రహ్మణ్యం స్వామికి పట్టుకెళ్ళి అభిషేకం చేయిందాము అని చెప్పేసి అనుకున్నాము. అసలు అనుకోకుండా ఆవిడ తెచ్చి ఇవ్వడము, మేము అంటే పట్టుకెళ్ళడము జరిగింది. బట్ మేమేంటి అంటే మనీ ఇచ్చేసాము, ఊరికే ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి అలా వద్దని మనీ ఇచ్చేసాం. అది మేము డీ ఫ్రిడ్జ్లో పెట్టాము, నెక్స్ట్ డేకి అది అలా ఉండాలి కదా అని. అది ఐస్ అయిపోయిందండి, మేము కార్లో పెట్టి మర్చిపోయాం. ఇంకా మేము రీచ్ అయిపోయాము గుడికి, సో అది ఇంకా ఐస్లానే ఉంది. ఇంకా మా తమ్ముడు మధ్యలో అంటే ఒక 10 minutes ఉంది టెంపుల్ అనగా ఆగి దాన్ని అలా కార్ ఫ్రంట్ పెట్టాడు, అంటే ఆ వేడికి ఆ పాలు మెల్ట్ అవుతాయి అని చెప్పేసి. ఫైనలీ మిల్క్ అయితే మెల్ట్ అయ్యాయండి, అండ్ మేము కూడా రీచ్ అయిపోయాము. ఇది మోపీదేవి దగ్గర పార్కింగ్ ఏరియా అనమాట. మేము ఇంకా కార్ పార్క్ చేయడానికి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడంతా చాలా బాగుంది. మార్నింగ్ మేము అక్కడికి వచ్చేసరికి 7:30 అలా అయింది. ఇంకా మేము కార్ కూడా పార్క్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి కూడా లోపలికి ఫోన్ అది అలో లేదన్నారండి. అండ్ బయట కూడా అభిషేకం చేయడానికి మనకి కిట్ అంతా ఉందన్నమాట, లైక్ ఆవు పాలు కానీ కొబ్బరికాయ మొత్తం అన్నీ ఉన్నాయి, పన్నీరు హనీ అన్నీ ఉన్నాయి, మనం కావాలంటే తీసుకోవచ్చు. అండ్ మేమైతే ఆవు పాలు జిల్లేడు పూలు తీసుకెళ్తున్నాం కదా అని చెప్పేసి మేము ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు, కొబ్బరికాయ అవన్నీ కూడా మేమే పట్టుకెళ్ళిపోతున్నాము. అదేనండి టెంపుల్. సో ఆ పార్కింగ్ చేసేసి అదంతా నడిచెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఇక్కడ ఏంటి అంటే మేము టికెట్స్ తీసుకున్నాము అభిషేకానికి. నార్మల్గా ఉచిత దర్శనం ఉంది, అండ్ శీఘ్ర దర్శనం అంటే 50 రూపీస్ ఉంది. అభిషేకానికి అయితే 200. అదేంటి అంటే మనల్ని ఒక మండపంలో కూర్చోబెట్టి సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేస్తారు. అండ్ ఇంకొకటి అయితే 750 రూపీస్ది టికెట్ ఉంటుంది, అదైతే డైరెక్ట్ గుడి లోపల సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేస్తారు. ఇంకా మేమైతే 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం. అభిషేకం కూడా బాగా జరిగిందండి, నేనైతే చాలా బాగా సాటిస్ఫై అయ్యాను. అనుకున్న మొక్కు ఇప్పటికి అయిందనమాట. అండ్ ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ప్రసాదం అవన్నీ తీసుకుని మేము కూడా అవి తిన్నాము. యాక్చువల్గా ఆ రోజు సండే అవ్వడం వల్ల కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారండి. అసలు నార్మల్గా అయితే క్రౌడ్ చాలా ఉంటారు. అసలు ఇంకా ట్యూస్డేస్ అయితే చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఇంకా ట్యూస్డే అంటే సుబ్రహ్మణ్యం స్వామికి ఇష్టమైన రోజు. అలానే రాహుకేతు పూజలు అవి కూడా చేయించుకుంటుంటారనమాట. అంటే మండే రోజే వచ్చి అక్కడ మండపంలో వాళ్ళు నిద్ర చేసి నెక్స్ట్ డే ఆ దోషాలు అవన్నీ పోవడానికి రాహుకేతు పూజలు ఇవన్నీ చేయించుకుంటారు. అండ్ అలానే
మోపిదేవి సుబ్రహ్మణ్యం స్వామి గుడి అంటే చాలా ఎక్కువ నమ్ముతారండి. లేకంటే పెళ్ళవ్వలేని వాళ్ళు గానీ, పెళ్ళయ్యి పిల్లలు లేని వాళ్ళు, అంటే పెళ్ళయ్యి పిల్లలు లేని వాళ్ళు అక్కడ ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టుకి ఉయ్యాల, పసుపు, కుంకుమ ఇవన్నీ కడతారనమాట. కట్టి మొక్కుకుంటారు. అంటే పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ చెవులు కుట్టిస్తామని, లేదా అన్నప్రాసన చేయిస్తామని, నామకరణం చేస్తామని, వాళ్ళ జుట్టు ఇస్తామని ఇలా ఉంటాయి. అండ్ చాలామంది చిన్నపిల్లలతో కూడా వస్తారు అండ్ ఆ మొక్కులన్నీ తీర్చుకుంటారు. అక్కడే అన్నప్రాసన చేయడానికి వాళ్ళే పాలు, బియ్యం అవన్నీ తెచ్చుకుని ఆ పరమాన్నం అవన్నీ కూడా అక్కడే వండుకుంటారు. ఆ గ్యాస్ అవన్నీ తీసుకుని అనమాట. ఇది గుడి లోపలండి. ఇక్కడ ఏంటి అంటే ప్రసాదం కౌంటర్ గానీ, ఆ చెట్టు ఉంది కదా! ఆ చెట్టుకి ఉయ్యాల ఇవన్నీ కడతారు పిల్లలు లేని వాళ్ళు. సో, ఆ ప్లేస్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి అన్నదానం ఇదంతా. అంటే గర్భగుడిలోకి ఫోన్ అలో చేయరు. వన్స్ మనం గుడి నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా ఫోటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అంటే మనం మళ్ళీ నార్మల్‌గా బయటికెళ్ళి ఫోను తెచ్చుకోవచ్చు. అండ్ దీనికి ఎంట్రీ ఇంకొక సైడ్ ఉంటుంది. అటునుంచి వచ్చేసి మనం ఇవన్నీ రికార్డ్ చేసుకోవచ్చండి. సో, మేము ఇంక అప్పుడైతే ఇదంతా తీసామనమాట. అంటే చూపిద్దాము, చాలామందికి తెలీదు కదా, తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని. అదేనండి గుడి లోపలికి. ఇటు నుంచే మనం బయటకొస్తాము. నేను ఇక్కడి నుంచి కొంచెం తీయడానికి ట్రై చేశాననమాట, జస్ట్ చూపించడానికి. ఆ గుడి లోపల నుంచి బయటకొస్తాము. మేమైతే ఇది హాలిడేస్ టైం కదా, సండే అయినా కూడా చాలామంది ఉంటారనుకున్నాం గానీ, క్రౌడ్ చాలా తక్కువున్నారండి. దర్శనము అండ్ అభిషేకం కూడా చాలా గమ్మునయింది అండ్ చాలా బాగా అయిందనమాట. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము. అంత బా అయింది. ఇంక అందుకే వెంటనే బయటకొచ్చి సరే ఇంక వాడికి టిఫిన్ ఏదన్నా పెడదాము అని చూస్తుంటే ప్రసాదం పులిహోర కొంచెం తిన్నాడు. సరే కొంచెం ఇంకా తినిపిద్దాము అని మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళి తెమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా కొంచెం అలాగే వాడిని ఆడుతూ పాడుతూ అది చూపిస్తూ, ఇది చూపిస్తూ తినిపిస్తున్నాను. ఇక్కడే డైలీ నిత్యాన్నదానం గూడా జరుగుతుందండి. నార్మల్‌గా టెంపుల్‌కొచ్చిన వాళ్ళు ఇక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చనమాట. మాకు తిందాము అని అనుకున్నాం గానీ, మాకు వేరే ప్లాన్ ఉంది. ఇంక అందుకనే మాకు టైం సెట్ అవ్వలేదు. అండ్ దర్శనం కూడా త్వరగానే అయిపోయింది. త్వరగానే బయటకొచ్చేయడం వల్ల ఇంకా అంత టైం వెయిట్ చేయడానికి లేదనమాట. మేము ఇంకొక చోటకెళ్దాము అని ప్లాన్ చేసుకోవడం వల్ల. బట్ ఎలా అయినా నా మొక్కయితే తీరిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటినుండో మోపిదేవి ఉండిపోయింది. వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఫైనల్‌గా ఈసారికైతే ఇంకా అది కూడా అయిపోయింది. ఇవన్నీ ప్లాన్ చేసుకునే మెయిన్ వచ్చామండి మేము భీమవరం గూడా హైదరాబాద్ నుంచి. చాలా మొక్కులున్నాయి గదా, ఇంక ఇవన్నీ తీర్చాలి అని. ఇదేనండి టెంపుల్ బయట. నాకు ఫోన్ చేతికొచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇది తీశాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మాకు ప్లాన్ ఉంది అని చెప్పాం గదా! ఎర్లీగానే దర్శనం అయిపోయింది గాబట్టి మేము అక్కడి నుంచి బీచ్‌కెళ్దామని. అంటే మోపిదేవి నుంచి హంసల్ దీవి బీచ్ అని ఉంటుందండి. అది ఇక్కడి నుంచి 1 అవర్ నుంచి 1 ½ అవర్ జర్నీ ఎంతో ఉంటుంది. సో, ఇంక అక్కడికెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ సాగర సంగమం అని ఉంటుంది. అంటే బీచ్ లైక్ సముద్రము, కృష్ణా నది 2 కలుస్తాయి. మీకు ఐడియా ఉండుంటే 'జై జానకి నాయక' మూవీ చూస్తే అందులో తెలుస్తుందనమాట అది. అక్కడే తీశారు ఆ మూవీని. బట్ ఇప్పుడు ఆ సాగర సంగమం దగ్గరికి అలౌ చేయట్లేదంట. ఎవ్వరిని ఎళ్ళనివ్వట్లేదు అక్కడికి. సో, మేమేంటి అంటే బీచ్ దగ్గరికైనా ఎళ్ళాలి అని చెప్పేసి ఫైనల్లీ హంసల్ దీవి బీచ్ దగ్గరికి వచ్చామండి. నాకు నార్మల్‌గానే బీచ్ అంటే పిచ్చి అనమాట. అందుకే నేను భీమవరం వెళ్ళినప్పుడల్లా మాక్సిమం మేము కుదుర్చుకొని పేరుపాలెం వెళ్ళడానికి ట్రై చేస్తాము. బట్ ఈసారి కొన్ని మొక్కులున్నాయి గదా, అవన్నీ తీర్చుకోవాలి అండ్ టైం లేదు అని చెప్పి ఓకే, ఇక్కడైనా దగ్గరగానే ఉంది కదా, ఇంతవరకు వచ్చాము. ఎప్పుడు పేరుపాలెం బీచే చూస్తున్నాము. సో, ఇది హంసలదీవి బీచ్ కూడా చూద్దాము అని చెప్పి వచ్చాము. ఫైనల్లీ బావుంది బీచ్. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ఎండ కూడా లేదు. 9 ఆ టైంకి వచ్చినట్టున్నాం మేము బీచ్‌కి. సో, అంత ఎండ లేకపోవడం వల్ల బావుంది. ఎంజాయ్ చేశాము. బట్ వేద పడుకున్నాడు. ఇంకా లెగలేదు. కార్‌లోనే ఉన్నాడు. అందుకే ఫస్ట్ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మేము కాసేపు బీచ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత వేదాన్ని కూడా తీసుకొద్దామని వెళ్ళామండి. పాపం వాడికి తెలియాలి కదా, వాడు ఎంజాయ్ చేస్తాడు బావుంటుంది అని చెప్పేసి వేదాన్ని తీసుకురమ్మంటే మళ్ళీ మా తమ్ముడెళ్ళి వేదాన్ని తీసుకొచ్చాడు. ఈలోపు అయితే మా ఫోటో సెషన్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంక వాడొచ్చాడండి. పాపం వాడు సడెన్‌గా నిద్ర లేపి అలా చూపించేసరికి వాడికి ఎదురుగా వాటర్, బీచ్ కనిపించేసరికి ఒక్క నిమిషం వాడికేం అర్థం కాలేనట్టుంది. పాపం ఫేస్ అలా పెట్టాడు. ఫోటోస్ తీయడానికి పోజ్ ఇవ్వేదా నిల్చో అంటే అలా నిల్చున్నాడు. యాక్చువల్‌గా కొంచెం లోపలికి తీసుకెళ్ళి వీడియోస్ తీద్దామన్నా వాటర్ బాలేదండి. చాలా పొల్యూటెడ్ ఉన్నాయి. చాలా బ్లాక్ ఉన్నాయన్నమాట. నార్మల్‌గా అంత బ్లాక్ ఉండవు. మరెందుకో చాలా బ్లాక్ ఉన్నాయి.
ఇంకా మేము ఒక 1½ అవర్ టైమ్ స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయామండి. వచ్చే దారిలో కొంచెం కొబ్బరి వాటర్ అది తీయించుకొని బాటిల్‌లోకి తాటి ముంజలుంటాయి కదా! ఆ ముంజికళ్ళు కూడా తీయించుకున్నామనమాట. మేమైతే రిటర్న్ అయిపోయాం ఫైనల్లీ. నా మోపిదేవి మొక్కయితే తీరిపోయిందండి. ఐయామ్ సాటిస్ఫైడ్ అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. నా మొక్కులైతే తీరిపోయాయండి. ఇంకా వేద కోసం మొక్కున్న మొక్కులున్నాయి. అవి నెక్స్ట్ వ్లాగ్స్‌లో చూడండి బావుంటాయి. అండ్ ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మా వీడియోస్ అన్నీ మీకొస్తాయి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ నవ్య సైనింగ్ ఆఫ్.